గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కమింగ్ బ్యాక్ టు దాసోజు శ్రవణ్, ఇప్పుడు ఎమ్మెల్సీ అయినరు. ఎమ్మెల్సీ అవ్వడానికి బోల్డ్ అన్ని కష్టపడ్డారా, బోల్డ్ అని అడ్డంకులు ఎదుర్కొన్నారా, బోల్డ్ అంత టైం పట్టిందా? కవితమ్మా, సో యూ నో మీ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్ యూ నో మీ. నాకు డిటాచ్మెంట్ వచ్చింది లైఫ్లో. దీంతో ఏదో నేను పెద్దోడినైనా అనుకోవట్లేను, ఇది లేకపోతే నేను చిన్నోడిని అనుకోవట్లేను. నాకు ఇంతవరకు ఈ 3 నెలలు అయిందో ఏదో అయింది ఇప్పటికి. ఇది అసలు నాకు ఇది ఎమ్మెల్సీ అంటే ఏందో నాకేం తెలియట్లేదు, ఎక్సెప్టింగ్ గన్మెన్లు ఎమ్మడి కనబడుతున్నారు తప్ప నాకు ఇంకేం తెలుస్తలేదు. బికాజ్ యూ డిడ్ంట్ ఎంటర్ ఇంటూ అ మండలి. I was doing all the work before and at the same work I am doing even now. అడిషనల్గా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా, ఇదే ముచ్చట రేపు అసెంబ్లీలో చెప్పాలా, కౌన్సిల్లో చెప్పాలా, అంతే. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ న్యూ, కొత్త కొమ్ములు ఏమొచ్చినాయి. కాకపోతే ఏంటంటే జర్నీలో ఇది ఒక అకాంప్లిష్మెంట్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ గారు ఫర్ ఇట్. ఇదొక ఆల్ ఆఫ్ us ఇన్ లైఫ్ వుడ్ లుక్ ఫర్ ఇంక్రిమెంటల్ గ్రోత్. లేట్ అవ్వడానికి కారణం ఏంటనుకుంటున్నారు? నేనే కారణం కావచ్చేమో, నా బ్యాక్గ్రౌండ్ ఓపిక లేదా? అట్లని కూడా కాదురా, అంటే ఐ కాంట్ సే దాట్, బట్ ఏమో విధి తలరాత. శివుడి దగ్గర కూర్చుంటే రిజెక్షన్ లెటర్ చూసినా కదా నేను. ఓపిక అని కాదు, ఇప్పుడు అట్లా అంటే చెప్తామా. టెలింగ్ సంబడి ఇన్ ద మార్నింగ్ 2010లో 9 ఆ ప్రాంతంలో నాకు 2 ఆప్షన్స్. నేను చిరంజీవి గారితో కంటిన్యూ కావాలా, ఆయన కోసమే రాజకీయాల్లోకి వచ్చిన, కుటుంబంతో సన్నిహితంగా ఉన్నా. అండ్ ఐ సాక్రిఫైస్డ్ టు బీ ఇన్ ప్రిఆర్పీ అట్ దట్ టైమ్. ఐ లెఫ్ట్ ఎ వెరీ లుక్రేటివ్ జాబ్ లైక్ మెనీ పీపుల్. 3 లక్షల సాలరీ ఉండేది, వదిలిపెట్టుకొని వచ్చిన. నా లెక్క చాలా మంది వచ్చిన, డాక్టర్లు, లాయర్లు, పిఆర్పీలు. అప్పుడు అంత చదువుకున్న వాళ్ళే ఉండే 90%. నేను అందులో కండి. నాకు ఎక్కువ ఆపర్చునిటీ దొరికింది, ఫెసిలిటేషన్ దొరికింది, నేను ఎక్కువ పని చేయగలిగిన, ఎక్కువ విజిబిలిటీ వచ్చింది. ఆయన అన్నారు, అరే నువ్వు పిచ్చోని లెక్క ఆవేశపడకు, ఆవేశం తగ్గించుకో, తెలంగాణ అని ఆగం కాకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పొలిటికల్ కెరియర్ అండ్ అదర్. నా కోసం వచ్చిన వాడు నువ్వు రాజకీయాల్లోకి, ఎంత ఆవేశపడకు, మనం మెర్జ్ అవుతాము, మెర్జ్ అయితే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ యూ గెట్ ఎ గుడ్ పొజిషన్. నేను అప్పుడే ఎమ్మెల్సీ అవుతుంటే, నేను ఎమ్మెల్సీ ఒకవేళ అప్పుడే అయి ఉంటే నేను తెలంగాణ ఉద్యమానికి గొంతుగా ఉండేవాడిని కాదు, నేను కేసీఆర్ గారు వెంట నడిచుండేవాడిని కాదు, మీ వెంట నేను తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్లో ఉండేవాడిని కాదు, సాగరహారంలో ఉండేవాడిని కాదు, అనేక ప్రజా ఉద్యమాల్లో నేను భాగమై ఉండేవాడిని కాదు. బట్ ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్, ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఎమ్మెల్సీ. ప్రభుత్వం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం, ఐ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ ద గవర్నమెంట్, బట్ ఐ డిడ్ంట్ చూస్ దాట్. ఇది పీపుల్ డోంట్ రియలైజ్. సరే రియలైజ్ అయిన వాళ్ళు రియలైజ్ అవుతారు, బట్ నాకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. అట్లే ఉండుంటే నేను మంచి పదవిలో ఉండేవాడిని కదా. వదులుకున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. 14లో మనుషులం కదా మనమంతా, భావోద్వేగాలు ఉండకుంటే మనం ఏమైనా రాళ్ళమా? స్థిత పరిణతంగా ఉండడానికి సన్యాసులం కూడా కాదు, సామాన్యమైన ఉప్పు కారం తినే మనుషులం. బాధపడ్డం, టికెట్ రాలేదు, కోపం వచ్చింది, బాధ వచ్చింది, కేసీఆర్ నుంచి దూరం పోవాలనిపించింది. అట్లని కూడా ఏదో ఇక అండి రకరకాల. వీఆర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ బండిల్ ఆఫ్ ఎమోషన్స్ కదా. తర్వాత ఆత్మన్యూనతా భావం కావచ్చు, మన నియంత్రణ లేని మన అస్తిత్వాలు కావచ్చు, ఏదో మొత్తం జరిగిపోయింది. బట్ ఫైనల్లీ గాడ్ హ్యాస్ డ్రివెన్ మీ. అరే శివయ్య, నువ్వు ఏ ఆడిడ కాదురా, నువ్వు కేసీఆర్ గారే తోటే ఉండాలా, నువ్వు ఆయనదే తోటే నీకు కరెక్ట్. శివుడు చంద్రశేఖరుడు ఒకటే కదా, అట్లా పట్టుకో. అయితే ఒక నిలకడ లేదు, దాసోజు శ్రవణ్కి నిలకడ లేదు, ఓపిక లేదు, ఆగలేడు, కోపం ఎక్కువ. ఇందువల్లే ఇన్ని పార్టీలు తిరిగిండు, మళ్ళీ 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 పోయి వచ్చేసి. కవితమ్మ, రామాయణం అంతిని రామును సీత ఏమైనా అడిగితే నేను సర్దునా, నేను రాయి కొట్టుకుంటాడా. నేను మీకు కుల్లా చెప్పిన, పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాడిని, విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నవాడిని, సోషల్ సెన్సిటివిటీ ఉన్నవాడిని. పాలిటిక్స్లోకి ఎంటర్ అయినా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెరీ వెరీ ఫస్ట్ జనరేషన్ గ్రాడ్యుయేట్, ఫస్ట్ జనరేషన్ పాలిటీషియన్, ఫస్ట్ జనరేషన్ కార్పొరేట్ బిగ్ రోల్, ఫస్ట్ జనరేషన్. మా నాన్న ఏం జనరల్ మేనేజర్ కాదు, లేకపోతే కార్పొరేట్ కంపెనీలో ఎండీ కాదు, ఏం కాదు. చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చా. నిద్రలేని రాత్రులు, అనేక కష్టం పడితే ఆ స్థాయికి వచ్చా నేను. అది వదులుకోవటం
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలాంటి మిడిల్ క్లాస్ వాడు మన చిరంజీవి గారు సెట్ యూ స్టే బ్యాక్, డోంట్ బి ఎమోషనల్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పొలిటికల్ ఫ్యూచర్ అండ్ నీ అన్నీ నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే నేనేం చేయాలా? ఎందుకని లేరు? ఏం చేయాలా? ఉండాలి కదా అక్కడే కదా. ఎందుకు లేరు? నేను తెలంగాణ నా గడ్డ విముక్తి కోసం కొట్లాడుతుంది. నా 1.25 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి 60 సంవత్సరాల పోరాటం, ఆరాటం, ఒక తపన, ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది. మీరు నేను స్వాతంత్ర సమర ఉద్యమంలో లేం, వందే మాతర ఉద్యమంలో లేం, భారత స్వాతంత్ర ఉద్యమంలో లేం, మహాత్మా గాంధీ బడి నడవలే, సుభాష్ చంద్రబోస్ ఎవడో తెలియదు మనకు, అప్పుడు మనం పుట్టలే. మన కళ్ళ ముందు ఒక స్వాతంత్ర ఉద్యమం జరిగినట్టు జరిగింది. నేను బలంగా నమ్మినది ఇట్స్ ఫ్రీడమ్ మూమెంట్, ఇది తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ కాదు. ఈ మాట మీతో అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. అంటారా? ఎందుకన్నారు? అరే పుర్రే మన బుర్రే మనకు 100 చెప్తుంది. ఇది ఉందా? దీని మీద 100 సెంటెన్సులు రాయొచ్చు. ఐ యూస్ టు డూ దిస్ ఇన్ క్రియేటివిటీ ఎక్సర్సైజ్ ఇన్ కార్పొరేట్ ట్రైనింగ్. ఒక ఆబ్జెక్ట్ను మీరు ఎన్ని రకాలుగా చూస్తారంటే ఒకడే వ్యక్తి 100 రకాలుగా చూస్తాడు. సో సమాజం 100 రకాలు ఆలోచిస్తుంది, వేల లక్షల బుర్రలు కదా. అండ్ ఇంకోటి, మంది మీద రాళ్ళేయటానికి చాలా ఈజీగా వేయచ్చు, బికాజ్ ఇట్స్ ఈజీ. ఇప్పుడు సో 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 నాకే తెలుసు కాంగ్రెస్ నుండి నేను బయటకు ఎందుకు వచ్చినా అంటే నాకే ఎరక. బీజేపీ నుంచి ఎందుకు వచ్చిండ్రు? బీజేపీ అది యాక్సిడెంట్, నా జీవితంలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్సిడెంట్. కాకపోతే యువర్ ఏబీవీపీ కార్యకర్త. ఏబీవీపీకి ఆర్ఎస్ఎస్కు ఇప్పుడున్న బీజేపీకి సంబంధం లేదు, అసలే సంబంధం లేదు. చాలామంది అందరు సంబంధం అది అంటే వర్కింగ్ స్టైలు, రిథము, ఓరియంటేషన్. విద్యార్థి పరిషత్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇండిపెండెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. దో సంఘము అదంతా కొంత ఉన్నప్పటికీ కూడా అది బీజేపీ కంట్రోల్లో పనిచేసే విద్యార్థి సంస్థ కాదు. సంఘం ఆల్వేస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ ఐడియాలజికల్ థింగ్. సరే, వాళ్ళు సిద్ధాంతపరమైనటువంటి ఒక గైడెన్స్ ఇచ్చినప్పటికీ కూడా, బట్ దే నెవర్ అబ్స్ట్రక్ట్ ఎనీబడి టు వర్క్ ఇన్ అదర్ పొలిటికల్ పార్టీస్. స్వయం సహాయకానంత మాత్రాన నువ్వు కాంగ్రెస్లో ఉండొద్దు, లేకపోతే నువ్వు ఇంకొక సంస్థల్లో ఉండొద్దు అని ఏం చెప్పరు. మీరు ఇంత ముందు అన్నారు అప్పుడెప్పుడో నేను ఎమ్మెల్సీ అవ్వాల్సిన వాడిని అనేది. అయ్యుండేవాళ్ళు. బట్ డిడ్ యూ గెట్ ద కాల్? ఇప్పుడు ఈ కాలంలో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత వచ్చిందా ఫ్రమ్ చిరంజీవి గారు? పెద్ద ఆయనతో అమ్మ ఏం మాట్లాడలేదు. అంటే నేను ఎప్పుడో అనుకున్న కలవాలని, ఇంకా నేను కూడా అంటే సీరియస్గా నేను ప్రయత్నం చేయలే. ఆయన పెద్ద మనిషి, ఆయన 100 సినిమాలు, కథా కార్ఖానా బిజీగా ఉంటారు కదా. బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ దట్ హీ గేవ్ మీ దట్ పొలిటికల్ ఆపర్చునిటీ. కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, దే గేవ్ మీ ద ఆపర్చునిటీ. నేను అంటే నాకు ఇచ్చా మొదటికెళ్ళి పాలిటిక్స్ ఇచ్చు. ఐ వాంటెడ్ టు బీ ఇన్ పాలిటిక్స్ రైట్ ఫ్రమ్ మై స్టూడెంట్ డేస్. మానవ సేవ, మాధవ సేవ అనేది నేను బాగా విన్నవాడిని, ఇన్స్పైర్ అయినవాడిని. బట్ పాలిటిక్స్లో రావాలంటే భయం ఉండేది. మనకు గాడ్ ఫాదర్ లేరు, మనని ఎవరు ఓన్ చేసుకోకపోవచ్చు, లేకపోతే కులపరమైన కన్స్ట్రైంట్స్ ఉండొచ్చు, ఇంకేదో అని అట్లా అనుకునేవాడిని. బట్ అవన్నీ ఓవర్కమ్ చేస్తూ నాకు చిరంజీవి గారు, కళ్యాణ్ గారు ఆపర్చునిటీ ఇచ్చినారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. గాడ్ ఫాదర్ అంటే ఎవరు? మై గాడ్ ఫాదర్ కేసీఆర్ గారు. ఇప్పుడు హీఈస్ ద వన్. అంటే చాలామంది రాజకీయాల్లో ఎట్లుంటుందో, ఒకసారి పోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఆ ఆదరణ ఉండదు, అటాచ్మెంట్ అంటాం కదా, అది ఉండదు. బట్ ఆయన ఎప్పుడు నన్ను అది ఫీల్ కానియలే. ఇంటరాక్షన్ విత్ హిమ్, హీ నెవర్ మేడ్ మీ ఫీల్ దట్ ఐ లెఫ్ట్ హిమ్ ఫర్ 8-9 years అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ అన్న భావన నాకు కలిగేటట్టు ఆయన ఎప్పుడు వివరించలే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.